25 సంవత్సరాలుగా మా అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే విషయం ఇక్కడున్న మా తాతయ్యలకి మామయ్యలకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ ఇళ్లలో ప్రతిరోజు ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. ఎలా అనుకుంటున్నారా? మా అమ్మా నాన్న పెళ్లికి ఈ ఊళ్ళో అందరూ వ్యతిరేకించినా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాదబ్రహ్మ అంకుల్. వారం వారం మా ఇంటికి వారపత్రిక కరెక్ట్ గా వస్తుందో లేదో గానీ నాదబ్రహ్మ అంకుల్ దగ్గర నుంచి ఉత్తరం మాత్రం కరెక్ట్ గా వచ్చేది. అలా ఆయన మా ఇంటికి ఉత్తరాలు రాస్తున్నాడనే విషయం ఈ ఊళ్ళో వాళ్ళకే కాదు, ఆయన భార్యకు కూడా తెలీదు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం, నీ మాట, నీ పాట, నీ ప్రతి కదలిక మాకు నాదబ్రహ్మ అంకుల్ ద్వారానే తెలిసాయి. చెప్పు, ఆ 2 కుటుంబాలకి మనవరాలైన నాకే వాళ్ళని ఒకటిగా కలపాలనే ఆలోచన రాలేదు? అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు వాళ్ళ మధ్య అనుబంధాన్ని ఎందుకు పెంచాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు కలపాలనుకుంటున్నావు? ఏ స్వార్థం లేకుండానే ఇవన్నీ చేస్తున్నావా? మాట్లాడవే. అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనే బంధాలు, బంధుత్వాల గురించి వినడమే గాని ఆ బంధాల్లోని అనురాగాల్ని అనుభవించలేని అనాథని నేను. ఎలా పుట్టానో తెలియని నేను ఎలాగెలాగో తిరిగాను, చివరికి ఇలా పెరిగాను. కష్టాలు నా ఇంటి పేరయ్యాయి, కన్నీళ్ళు నా బ్రతుకు తీరయ్యాయి. నేను చదివిన చదువు నాకు సంస్కారం నేర్పిందే గాని నా సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. మేము ఉండే ఇల్లు చూడ్డానికి పూరిగుడిసే అయినా అదే మాకు ఇంద్రభవనం. మా రూమ్ పక్కన ఎప్పుడు సందడిగా ఉండే ఒక లేడీస్ హాస్టల్ ఉండేది. ఎరా, స్నానానికి వెళ్తున్నావా? లేదు, సెంటర్ లో మీటింగ్ పెట్టి మన ఖజానా ఖాళీ అయిందని చెప్పడానికి వెళ్తున్నాను. ఏడిసావు గానీ చూసి స్నానం చేయి, తలుపుకు గడియలేదు. కుక్కలు నక్కలు తలుపులు వేసుకునే స్నానం చేస్తున్నాయా? వాటికి లేని సిగ్గు నాకెందుకు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. జిల్లు జిల్లు మన్నా ఎనీళ్ళు లల్లలాలిలల్లాలిలా. అబ్బా అమ్మ, జిల్లు జిల్లు మన్నా ఎనీళ్ళు. హలో. అబ్బో, అడ్డగాడిద మూసుకోవాల్సింది వదిలేసి మొహాన్ని మూసుకుంటున్నాడు చూడు. చిచ్చి, ఎన్ని మూసుకోవాలంటుంది విడే? అబ్బో, చచ్చే, ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది, కొత్త ట్యూన్ రావడం లేదే. 2 రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్యూను రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మావా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు. నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజల వద్దకే స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? నన్నర నన్నర నన్న. ఓ ఓహో, నర 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 నన్న. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. కాలమే పూల దారి సాగని, గానమే గాలిలాగా తాకని, నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే.
టైరో టైరో ఇక్కడ నుంచి ఒక పాట వినిపించింది. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో చూసి వచ్చేస్తాను. నై నై, ఇది లేడీస్ హాస్టల్, మగవాళ్ళకి ఎంట్రీ లేదు. అలాగా వెళ్ళేస్తాను మేడం. ఆ రే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. బెస్ట్ ఆఫ్ లక్ మావా, తప్పకుండా ఈ ఉద్యోగం నీకే వస్తుంది. కావును హై అందర్ ఉల్లు కా పట్టే బాహర్ ఆ జాओ. మనకు అప్పించిన సేటు ఇప్పుడు ఏం చేద్దాం రా? తప్పదుగా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హాయ్. హాయ్. హలో సేట్. हम आपके है कौन? नहीं नहीं नहीं, दिलवाले दुल्हनिया ले जाएंगे. अंदाज अपना अपना. సాలే హిందీ సినిమా టైటిల్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు బే. అయితే తెలుగు సినిమా టైటిల్ చెప్పి తప్పించుకుంటా. టైరో నా 2000 ఎప్పుడు ఇస్తారు బే? చూడు సేట్, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం రాగానే నీ బాకీ తీర్చేయటమే కాదు, కావాలంటే నీకే తిరిగి అప్పిస్తాం. ఆ ఉద్యోగం నీకే వస్తుందని గ్యారంటీ ఏమిటి? ఇదే గ్యారంటీ. ఇన్ని మెరిట్ సర్టిఫికెట్లు ఇండియాలో ఇంకెవరికి ఉండవు. అచ్చా, ఇవన్నీ చూస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తారా? చచ్చినట్టు ఇస్తారు. ఆహా, వీటికి అంత వాల్యూ ఉంటే నా బాకీ తీర్చి తీసుకోపోండి. సేట్, నా మాట విను సేట్. సేట్, ఆగు సేట్. సేట్. మర్యాదగా 2 రోజుల్లో నా బాకీ తీర్చి ఫైలు తీసుకెళ్ళండి, లేదంటే ఈ సర్టిఫికెట్స్ అన్ని కాల్చి బూట మీకు పార్సిల్ చేస్తాను. సేట్ సేట్. చూసావు మావా, పరీక్షలో ఫెయిల్ అయిన నేను, పాస్ అయిన నువ్వు, ఇద్దరం జీవితంలో ఓడిపోయాం. బాధపడకురా. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అయ్యో! అయ్యో! అబ్బో ఏయ్, అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. నోర్మై. ఆ? ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్య బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనూ ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు?